హాయ్ ఎవ్రీవన్, నేను స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మీద ఆల్రెడీ యూట్యూబ్లో ఒక 40 to 50 వీడియోస్ చేశాను. ఎప్పుడైతే నాకు ఎస్ఎంసీలో ఒక ట్రేడ్ ఆపర్చునిటీ కనపడుతుందో అదొక మ్యాజిక్ లాగా వర్క్ చేస్తుంది. అది చూసిన ప్రతిసారి నాకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఎంత బాగా తెలిసినా కూడా సర్ప్రైజ్ అవుతూనే ఉన్నాను. ఆ సర్ప్రైజ్కి రీజన్ ఏంటి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని ఒక మ్యాజిక్ లాగా ఎలా వాడాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నిన్న మార్కెట్లో ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది. సో ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని చూపించడం కోసం ముందు అసలు ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ మనకి ఫామ్ అవ్వాలి అని అంటే ఒక క్లియర్ కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ రావాలి. సో నిన్న కనుక నేను అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఫస్ట్ ఇలా కిందకి పడుతూ ఉంది. సో ఎప్పుడైతే ఇలా పడుతూ ఉందో దానికి సంబంధించిన రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ట్రెండ్ లైన్స్ నేను డ్రా చేసుకుంటే క్లియర్గా అప్ అండ్ డౌన్ అవుతూ ఇక్కడ నేను గీసిన ట్రెండ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెస్పెక్ట్ చేస్తూనే మార్కెట్ మూవ్ అవుతూ వెళ్ళింది. ఇలా వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిందో, బ్రేక్అవుట్ వచ్చినప్పుడు నాకు ఇది క్యాండిల్ నెంబర్ 1 అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నా రూల్స్ ప్రకారం ఫెయిర్ వాల్యూ గ్యాప్లో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన దాని ప్రకారం ఈ లైన్కి ఫస్ట్ క్యాండిల్ ఏదైతే టచ్ అవుతుందో అది మన క్యాండిల్ నెంబర్ 1. సో దీన్ని మనం ఇలా మార్క్ చేసుకొని దీనికి 1 అని ఒక నెంబరింగ్ ఇద్దాం. ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో దానికి క్యాండిల్ నెంబర్ 2 అవుతుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ నాకు కనపడుతున్న థర్డ్ క్యాండిల్ ఏదైతే ఉందో దీనికి 3 అని మనం నెంబరింగ్ ఇస్తే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క హై నుంచి థర్డ్ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో అక్కడ మనకు ఒక గ్యాప్ అనేది ఫామ్ అవ్వాలి. సో ఈ గ్యాప్ని మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనుకుంటాం. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్లోకి యూజువల్గా అయితే మార్కెట్ మనకి ఎప్పుడైతే మిడ్ లైన్ దగ్గరికి వస్తుందో అలాంటప్పుడు మనం ఇక్కడ బై ఎంట్రీ అనేది తీసుకోవాలి. కాకపోతే ఈ రోజు మీరు ఇండియా విక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే 17 దగ్గర ఉంది, విచ్ ఇస్ హై విక్స్. ఎప్పుడైతే మీకు ఇండియా విక్స్ అనేది ఎక్కువ ఉందో మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువ ఉంది అని. వాలటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు నార్మల్గా అయితే మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్లో మిడ్ లైన్లో ఎంటర్ అవుతాం, కానీ ఇప్పుడు మాత్రం మనం బాటమ్ లైన్ దగ్గర ఎంటర్ అవ్వాలి అని చెప్పి నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. మీకు గనక ఏమైనా డౌట్ ఉంటే తెలుగు స్టాక్ ఛానల్లో ప్లేలిస్ట్లో స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. సో ఇందులో మీరు బడ్జెట్ వాలటిలిటీ ట్రూత్ అని ఒక వీడియో ఉంటుంది. ఈ వీడియోని కనుక చూస్తే ఎందుకు ఇలాగా మన బై సిగ్నల్ అనేది ఇక్కడ మిడ్ పాయింట్ నుంచి కింద బాటమ్ లైన్ కి మార్చుకుంటున్నాము అనేది అర్థమవుతుంది. అయితే ఒకవేళ నార్మల్ ట్రేడ్స్ లో అయితే మనం స్టాప్ లాస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మన బాటమ్ లైన్ నుంచి కిందకి ఇలాగా 20 పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. బాటమ్ లైన్ అనేది 24,140 దగ్గర ఉంది కాబట్టి 24,120 దగ్గర మనం స్టాప్ లాస్ అనుకుంటాం. కానీ మన ఎంట్రీని కిందకి జరుపుకున్నాం కాబట్టి మన స్టాప్ లాస్ ని కూడా కిందకి జరుపుకోవాలి. ఎన్ని పాయింట్స్ జరుపుకోవాలి అని అంటే మన మిడ్ లైన్ నుంచి బాటమ్ లైన్కి ఎన్ని పాయింట్స్ ఉందో అన్ని పాయింట్స్ జరుపుకోవాలి. సో ఇక్కడ 145 నుంచి 140 అంటే 5 పాయింట్స్ ఉంది కాబట్టి సింపుల్గా నేను దీన్ని 5 పాయింట్స్ కిందకి జరుపుకుంటే చాలు. సచ్ దట్ ఈ ట్రేడ్ని మనం బాటంలో ఎంట్రీ అయితే మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, ఇన్ఫ్యాక్ట్ దాని దగ్గరికి కూడా రాలేదు, కానీ నేను స్టాప్ లాస్ని కిందకి షిఫ్ట్ చేశాను. ఎందుకు షిఫ్ట్ చేశానో మీకు అర్థమవుతుందా? మేబీ చాలా మందికి ఇంకా అర్థమై ఉండకపోవచ్చు. మెయిన్ రీజన్ ఏంటి అంటే మన టార్గెట్ క్యాలిక్యులేషన్ కోసం. అంతకుముందు మనం మిడ్ లైన్లో ఎంటర్ అయినప్పుడు మిడ్ లైన్ నుంచి స్టాప్ లాస్ దాకా ఏదైతే ఉందో దాన్ని రిస్క్ అనుకుంటే పైకి ఇంటూ 2 రివార్డ్ చేసి టార్గెట్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు నేను టార్గెట్ క్యాలిక్యులేట్ చేయడానికి బాటంలో ఎంట్రీ అయినప్పుడు మనం తీసుకున్నది లాంగ్ పొజిషన్ కాబట్టి స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ 25 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది కాబట్టి టార్గెట్ని 50 పాయింట్స్గా మనం పెట్టుకోవాలి. సో వన్స్ ఇలా మనం 50 పాయింట్స్ టార్గెట్ని కనుక సెట్ చేసుకున్న తర్వాత ఈ ట్రేడ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే భయపడతారు. అంతెందుకు నేనే భయపడ్డాను. ఎందుకంటే మార్కెట్ నేను ఆ రోజు కనుక అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ షార్ప్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఏదైనా మధ్యలో చిన్న చిన్న అప్ మూమెంట్స్ వచ్చినా కూడా మళ్ళీ షార్ప్ రివర్సల్ అయి పడుతుంది. సో ఇక్కడ యాక్చువల్గా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది, బ్రేక్ అయి పైకి వెళ్ళింది, కానీ నేను ఎంట్రీ అయిన క్యాండిల్ యాక్చువల్గా అయితే ఇది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఎంటర్ అయినప్పుడు ఇలా గ్రీన్ కలర్ క్యాండిల్ లేదు, ఇక్కడికి వచ్చేసరికి రెడ్ కలర్లోనే ఉంది. అండ్ అంతకు ముందు క్యాండిల్ ఇంత పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. మార్కెట్లో ఏది చూసినా కూడా నాకు క్లియర్గా పడుతుంది అని అనిపిస్తుంది. కేవలం స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మాత్రమే ఇక్కడ నుంచి పెరుగుతుంది అని నాకు అర్థమయ్యేలాగా చెప్తుంది. అందుకే నేను ఎస్ఎంసీ ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది అని చెప్పాను. ఒకసారి ఆలోచించండి, ఇంత పెద్ద రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ మార్కెట్ అంతా త్రూ అవుట్ ది డే పడిపోతూ ఉంటే ఇక్కడ రివర్స్ అవుతుందని ఎంతమంది స్ట్రాంగ్గా నమ్మగలరు? నిజానికి అది చాలా కష్టం.
స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని మనం బాగా ప్రాక్టీస్ చేసుకొని దాని మీద పూర్తి నమ్మకం ఉంటేనే ఇక్కడ మనం ట్రేడ్ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోగలుగుతాం. సో లక్కీలీ ఇక్కడ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఒక మ్యాజిక్ లాగా వర్క్ చేసి స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా టార్గెట్నే హిట్ చేసింది. అయితే ఇలాంటి మ్యాజిక్లు నాకు కొన్నిసార్లు రేర్గా జరుగుతూ ఉంటాయి. చాలా సార్లు కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది ఇక్కడ అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఈ ప్లేస్లో మాత్రం మార్కెట్ అంతా డౌన్ ట్రెండ్లో ఉండి ఇక్కడ కూడా పెద్ద రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యేసరికి కొంచెం డౌట్తో ఎంటర్ అయ్యాను, కానీ అది చాలా బాగా వర్కౌట్ అయింది. అందుకే నేను ఈ టార్గెట్ హిట్ అవ్వగానే సర్ప్రైజ్ అయ్యాను. అయితే అదే సర్ప్రైజ్ ఈ రోజు మళ్ళీ జరిగింది, అది కూడా జస్ట్ కాసేపటి ముందే. సో ఇక్కడ మనకి జరిగిందేంటి? ఇది ఆర్డర్ బ్లాక్ కి సంబంధించిన ట్రేడ్. ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ మనకు కావాలి అని అనుకుంటే మనం 1 అవర్ టైం ఫ్రేమ్ లో కీ లెవెల్స్ డ్రా చేసుకోవాలి. సో నేను కీ లెవెల్స్ డ్రా చేయడం కోసం పాస్ట్ 1 మంత్ లో ఉన్న 1 అవర్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ లో ఇక్కడ నాకు ఒకసారి ఇలా పైకి వెళ్ళి కిందకి రివర్స్ అయింది కదా, కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నాకు ఒక కీ లెవెల్ ఉంటుంది. సో ఈ కీ లెవెల్ ని నేను మార్క్ చేసుకున్న తర్వాత మార్కెట్ ఇప్పుడు యాక్చువల్ గా ఏ ట్రెండ్ లో ఉంది అది మనం అర్థం చేసుకోవాలంటే అంతకు ముందు మనకి క్లియర్ డౌన్ ట్రెండ్ లో ఉందని అందరికీ తెలుసు. సో ఇలాగా చూస్తున్నప్పుడు మార్కెట్ ఇలాగా లోవర్ లోస్ ఫామ్ అవుతూ కిందకి వెళ్ళింది. ఇక్కడ ఎప్పుడైతే ఇంతకు ముందున్న BOS బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ని దాటి పైకి వెళ్ళిందో కరెక్ట్గా ఇక్కడ నుంచి మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది జరిగి డౌన్ ట్రెండ్ ఆగిపోయి సైడ్ వైజ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడున్న సైడ్ వైజ్ ట్రెండ్ మెల్లగా ఇలా కొంచెం పైకి మూవ్ అవుతూ హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తున్నట్టుగా కనపడుతూ ఉంది. కాబట్టి ఇలాంటప్పుడు మార్కెట్ సైడ్ వైజ్లో ఉంది, ఇంకా కంప్లీట్ హయ్యర్ హైస్ హయ్యర్ లో స్ట్రక్చర్ అనేది రాలేదు, కాబట్టి అప్ ట్రెండ్ అని చెప్పలేము, సైడ్ వైజ్ ట్రెండ్ అనే అనుకోవాలి. ఈ సైడ్ వైజ్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనం బుల్లిష్ ట్రేడ్స్ కానీ బెరిష్ ట్రేడ్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. అంటే కాల్స్ ట్రేడ్ చేయొచ్చు, పుట్స్ ట్రేడ్ చేయొచ్చు. అంతకుముందు డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు అయితే కేవలం పుట్ ఆప్షన్స్ మాత్రమే ట్రేడ్ చేయాలి. బట్ ఈ లెవెల్ దాటిన తర్వాత చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగి సైడ్ వైజ్లోకి వచ్చింది కాబట్టి బుల్లిష్ అండ్ బెరిష్ రెండు ట్రేడ్స్ చేయొచ్చు. నిన్నటి రోజున 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయ్యి ఒక బుల్లిష్ ట్రేడ్ వచ్చింది. ఈ రోజు ఒక బెరిష్ ట్రేడ్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ బెరిష్ ట్రేడ్ ఎలా ఉంది, కీ లెవెల్ నేను డ్రా చేశాను కదా, మార్కెట్ ఈ కీ లెవెల్ పైకి జస్ట్ అలా వెళ్ళి లిక్విడిటీ స్వీప్ జరిగి ఇలా కిందకు వచ్చింది. కాబట్టి వీటికి క్యాండిల్ నెంబర్స్ గనక ఇస్తే ఫస్ట్ మనకి ఈ రెడ్ కలర్ డోజీ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది నాకు క్యాండిల్ నెంబర్ 1 అవుతుంది. తర్వాత ఈ పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో అది క్యాండిల్ నెంబర్ 2 అవుతుంది. అండ్ ఫైనల్ గా ఈ థర్డ్ రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది క్యాండిల్ నెంబర్ 3 అవుతుంది. సో ఇప్పుడు మనం యూజువల్గా ఈ ఫస్ట్ క్యాండిల్ని ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ అనుకుంటాం, కానీ దాని కన్ఫర్మేషన్ కోసం ఈ ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ అంటే క్యాండిల్ నెంబర్ 1 నుంచి క్యాండిల్ నెంబర్ 3 మధ్యలో ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉండాలి. సో క్లియర్గా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, దీన్ని నేను ఇలాగా ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గరికి వచ్చి ఒకసారి రీటెస్ట్ చేసి వెళ్ళి మళ్ళీ తర్వాత ఇలా పైకి వెళ్ళి ఈ ఆర్డర్ బ్లాక్ లోపలికి ఎంటర్ అయింది. అయితే యాక్చువల్గా అయితే మనం ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్ దగ్గర మనం ఎంటర్ అవ్వాలి. సో ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్లో మనం ఎంటర్ అయితే టాప్ లైన్ ఏదైతే ఉందో, సో ఇది నా టాప్ లైన్ కాబట్టి టాప్ లైన్ నుంచి 20 పాయింట్స్ పైకి ఇక్కడ 304 దగ్గర ఉంది కాబట్టి 324 దాకా మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. సో 324 దాకా నేను స్టాప్ లాస్ పెట్టుకున్నప్పుడు నార్మల్గా ఎవరైనా ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్లో కనుక ఎంటర్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ భయపడతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దాకా వచ్చింది, కేవలం ఒక 1 or 2 పాయింట్స్ గ్యాప్తోనే మిస్ అయింది. కానీ అసలు మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్లో కాదు టాప్ లైన్లో ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు కనుక మనం చూస్తే ఇండియా విక్స్ క్లియర్గా 17 ఉంది, మార్కెట్లో చాలా పెద్ద న్యూస్ రావడానికి ఛాన్స్ ఉంది, ఎక్కువ వాలటిలిటీ ఉంది. ఇవన్నీ రీజన్స్తో మనం ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్లో కాదు టాప్ లైన్లో ఎంటర్ అవ్వాలి. అయితే ఇప్పటికీ కొంతమంది నన్ను నమ్మకపోవచ్చు, ఇప్పుడు ఇలా వర్కౌట్ అయింది కాబట్టి ఇలా చెప్తున్నారు అని అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఒకసారి నేను బడ్జెట్ టైంలో ఏం చెప్పాను అనేది ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. స్పెసిఫిక్ గా బడ్జెట్ డేస్ లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క మిడ్ లైన్ దగ్గర కాదు బాటమ్ లైన్ దగ్గర ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ కంప్లీట్ గా ఫిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ కొన్ని సార్లు ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దాకా వెళ్ళి తర్వాత రివర్స్ అయి పెరుగుతూ ఉంటాయి. అందుకని ఇక్కడ మార్కెట్ లో మనం బడ్జెట్ డేస్ లో ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ని కనుక అబ్జర్వ్ చేస్తే ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క బాటమ్ లైన్ కంటే ఇంకొంచెం కింద ఎంటర్ అయినా కూడా బెటరే. ఎందుకంటే పబ్లిక్ ని భయపెట్టాలి అని అంటే ఈసారి నార్మల్ లాసెస్ వస్తే కాదు హెవీ లాసెస్ వస్తేనే భయపడతారు. ఎందుకంటే హై వాలటిలిటీ ఉంది కాబట్టి. సో వాళ్ళకి హెవీ లాసెస్ కనిపించాలి అని అంటే ఈ స్టాప్ లాస్ జోన్స్ ని ఇంకొంచెం స్ట్రెచ్ చేయాలి. అట్ ది సేమ్ టైం నార్మల్ టైంలో ఎవరైతే ఆర్డర్ బ్లాక్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా ఇలాంటి హై వాలటిలిటీ డేస్ లో నష్టపోవాలి. ఇలా ప్లాన్ చేసుకుంటూనే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ యొక్క ట్రేడ్స్ ని ప్లాన్ చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళ యొక్క జోన్స్ ని ఎక్స్టెండ్ చేస్తారు. దీనివల్ల ఫెయిర్ వాల్యూ గ్యాప్ లో ఎవరైతే మిడ్ లైన్ లో ఎంటర్ అవుతారో ఫస్ట్ వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయ్యి తర్వాత రివర్స్ అయ్యి టార్గెట్ హిట్ అవుతుంది. అందుకోసమని మన ట్రేడ్స్ ని
మిడ్ లైన్ దగ్గర కాకుండా కిందకి షిఫ్ట్ చేసుకొని, అంతకుముందు మన స్టాప్ లాస్ అనేది 20 పాయింట్స్ ఉంటే ఈసారి 40 పాయింట్స్ వరకు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మీరు ఒకసారి ప్రీవియస్ గా ఫామ్ అయిన బడ్జెట్ డేస్ కి వెళ్ళి అక్కడ 5 మినిట్ టైం ఫ్రేమ్ లో 15 మినిట్ టైం ఫ్రేమ్ లో ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఫామ్ అయినప్పుడు మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది అని గనక మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ అయ్యి తర్వాత టార్గెట్ హిట్ అవడం మీరు చాలా కామన్ గా చూస్తూ ఉంటారు. అందుకనే మనం కొంచెం లేట్ గా ఎంట్రీ అవ్వడం నేర్చుకోవాలి. సో విన్నారు కదా, మనకి ఎప్పుడైతే హై వాలటిలిటీ ఉంటుందో అలాంటప్పుడు మనం ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్ లో కాదు, ఇది బెరిష్ ట్రేడ్ కాబట్టి టాప్ లైన్ లో ఎంటర్ అవ్వాలి. సో టాప్ లైన్ లో ఎంటర్ అయినప్పుడు స్టాప్ లాస్ ని కూడా మనం షిఫ్ట్ చేసుకోవాలి. సో ఎన్ని పాయింట్స్ షిఫ్ట్ చేయాలంటే ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్ నుంచి టాప్ లైన్ కి ఎన్ని పాయింట్స్ ఉందో అన్ని షిఫ్ట్ చేయాలి. సో మిడ్ లైన్ వచ్చేసి 293 దగ్గర ఉంటే టాప్ లైన్ వచ్చేసి 304 దగ్గర ఉంది. సో ఒక 11 పాయింట్స్ మనం షిఫ్ట్ చేస్తే సరిపోతుంది. సో ఈ టాప్ లైన్ నుంచి 20 ప్లస్ ఇంకొక 11 పాయింట్స్, ఇన్ని పాయింట్స్ నాకు స్టాప్ లాస్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఒక షార్ట్ ట్రేడ్ ఎంట్రీ అవుతున్నాం కాబట్టి మన ఎంట్రీ లెవెల్ ఇక్కడ కాబట్టి స్టాప్ లాస్ ని నేను ఇలా మార్క్ చేసుకుంటే దాదాపు 31 పాయింట్స్ ఉంది కాబట్టి నాకు టార్గెట్ ఏమవుతుంది 60 పాయింట్స్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ ఇంకా ఆ డైరెక్షన్ లోనే మూవ్ అవుతూ ఉంది. స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ ఇంకా హిట్ అవ్వలేదు. కాకపోతే ఇక్కడ మనం ఈ ఆర్డర్ బ్లాక్ ని మిడ్ లైన్ నుంచి టాప్ లైన్ కి షిఫ్ట్ చేసుకోవడం వల్ల మనకు ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, అంతకుముందు స్టాప్ లాస్ ఇక్కడ ఉన్నప్పుడు చాలా మంది కేవలం స్టాప్ లాస్ కి 1 to 2 రూపీస్ డిఫరెన్స్ దాకా మార్కెట్ వెళ్ళింది కాబట్టి భయపడిపోతారు. ముందే స్టాప్ లాస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతారు. ఏమో నష్టపోతానేమో అన్న భయంలో వేరే రాంగ్ ట్రేడ్స్ తీసుకోవడానికి ఎక్కువ చూస్తూ ఉంటారు. అందుకనే మనం మార్కెట్ కండిషన్స్ని బట్టి మన రూల్స్ని కొంచెం మార్చుకోవాలి. అయితే ఎలా మార్చుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లోనే చాలా క్లియర్గా చెప్పాను. దాన్ని మనం ప్రాపర్గా అప్లై చేసుకుంటుంటే మనం ఎలాంటి టెన్షన్ లేకుండా, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎంటర్ అయ్యాను, నా స్టాప్ లాస్ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు కాబట్టి భయపడకుండా హోల్డ్ చేసుకుంటాను. ఎప్పుడైతే మళ్ళీ ఇలా పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందో మీరు నమ్ముతారో లేదో, నేనైతే ఖచ్చితంగా సర్ప్రైజ్ అయ్యాను. యాక్చువల్గా ఇంత పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు కొంచెం భయం వేసింది, స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చేమో అనిపించింది. బట్ స్టిల్ ఓకే, రూల్స్ ఆర్ రూల్స్, మనం ఫాలో అవ్వాలి అని బ్లైండ్గా అలా ఉన్నాను. కొంచెం వెళ్ళింది, ఆల్మోస్ట్ ప్రీవియస్ స్టాప్ లాస్ దాకా వెళ్ళింది, హిట్ అవ్వలేదు. ఎప్పుడైతే ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఇంత పెద్దగా ఫామ్ అయిందో అంతకు ముందున్న భయం పోయి కాన్ఫిడెన్స్ వచ్చి ఒక గ్రేట్ మ్యాజిక్ చూసిన ఫీలింగ్ వచ్చింది. అయితే ఈ ట్రేడ్లో ఇంకా టార్గెట్ హిట్ అవ్వలేదు కాబట్టి ఇంకొక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైతే మార్కెట్లో ఇలాగ టార్గెట్ హిట్ అవ్వడానికి దాదాపు 70 to 80% మూవ్ అయ్యి ఒకవేళ పొరపాటున గనక మళ్ళీ నా ఎంట్రీ లెవెల్కి వచ్చింది అని అంటే నేను నో ప్రాఫిట్ నో లాస్లో ఎగ్జిట్ అవుతాను. ఎందుకంటే అది ఖచ్చితంగా స్టాప్ లాస్ని హిట్ చేస్తుంది. మేబీ నాకు ఇక్కడ ఉన్న ఆపర్చునిటీని నేను పూర్తిగా తీసుకోలేకపోవచ్చు, కానీ డబ్బులు నష్టపోకుండా ఉంటాను కదా. మార్కెట్ని మనం సరిగ్గా అర్థం చేసుకొని దాన్ని రెస్పెక్ట్ చేస్తూ మనం పెట్టుకున్న రూల్స్ని ఫాలో అవుతూ వెళ్తే ఆబ్వియస్గా మనం మార్కెట్లో నష్టపోకుండా లాభాలు సంపాదించగలుగుతాం. హోప్ ఈ వీడియో ద్వారా స్మార్ట్ మనీ కాన్సెప్ట్ని యూజ్ చేయడానికి మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది అండ్ ఈ మ్యాజిక్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు కూడా తెలిసింది అని అనుకుంటున్నాను. మీరు కనుక స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ రిలేటెడ్ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఆల్రెడీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మీద దాదాపు 50 వీడియోలు చేశాను. అన్నిట్లో కూడా ఒకటే లాజిక్ ఉంటుంది, కాకపోతే దాన్ని మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే మంచిది. అందుకని ఈ ఫ్రీ వీడియోస్ అన్ని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. అయితే ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ గురించి ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి తెలుసుకోవాలి అని అనుకుంటే రేపటి నుంచి 18th ఏప్రిల్ నుంచి 20th ఏప్రిల్ దాకా 3 days నైట్ 8 PM to 10 PM నేను ఒక మాస్టర్ క్లాస్ కండక్ట్ చేయబోతున్నాను. దీంట్లో ఇంకొంచెం అడ్వాన్స్డ్గా మనీ ఫ్లో అంటే ఏంటి, ఇండియా విక్స్ని యూజ్ చేసుకుంటూ మనం ఎంట్రీ లెవెల్స్ని, టార్గెట్స్ని, స్టాప్ లాస్ని ఎలా షిఫ్ట్ చేసుకోవాలి అండ్ అలాగే మీకేవైనా పర్సనల్ డౌట్స్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మీద ఉన్నాయి అని అనుకుంటే ఇండివిజువల్ లెవెల్లో నేను వాటిని డిస్కస్ చేసి క్లారిఫై చేస్తాను. ఒకవేళ మీరు ఈ క్లాస్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే 18th ఏప్రిల్ ఈవినింగ్ 5 o'clock లోపు కింద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ క్లాస్ ఫీజ్ 1500 రూపీస్ ఉంటుంది. అయితే మీరు ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ లేవు అని అనుకుంటే ఈ క్లాస్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం డౌట్స్ ఉండి అండ్ అలాగే మనీ ఫ్లో గురించి, ఇండియా విక్స్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రమే జాయిన్ అవ్వండి. ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.